శ్రీకాకుళంలో డయేరియా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఇప్పటికే శ్రీకాకుళంలోని పలు ఆసుపత్రుల్లో 88 మంది డయేరియా బాధితులకు చికిత్స అందిస్తున్నారు. శ్రీకాకుళం జీజీహెచ్లో బాధితులకు ఎటువంటి వైద్యం అందిస్తున్నారు, అక్కడ ప్రెజెంట్ పరిస్థితి ఏంటి, మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీకాకుళంలో డయేరియాకి సంబంధించి ఇంకా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. నిన్నటికి 88 మంది వరకు కూడా ఇటు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్తో పాటు పలు ప్రైవేట్ హాస్పిటల్స్లో చికిత్స పొందుతూ ఉన్నప్పటికీ ఈరోజు నిన్న అర్ధరాత్రి తర్వాత కూడా మరికొన్ని కేసులు నమోదైనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో వాళ్ళకి కూడా పలు ప్రైవేట్ హాస్పిటల్స్కి తరలించి చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం జీజీహెచ్లోని ఈ డయేరియాకి సంబంధించి ప్రత్యేకించి ఏర్పాటు చేసినటువంటి వార్డులో ఉన్నాం. చూడొచ్చు, పేషెంట్స్కి చికిత్స అయితే ఇంకా అందుతున్నటువంటి పరిస్థితి. ఇందులో మహిళలు, పురుషులతో పాటు కొంతమంది చిన్నారులు కూడా ఈ యొక్క డయేరియా బారిన పడినటువంటి పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఇంకా ఇప్పటికిప్పుడే కొంతమంది కోలుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే నిన్న మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది, డయేరియా అనేటువంటిది ఫుడ్ లేదా వాటర్ ద్వారా ఇది ఎక్స్పోజ్ అవుతుందని చెప్పడంతో పాటు దాని ఇంపాక్ట్ కూడా 72 గంటల తర్వాత నుంచి దాని ప్రభావం చూపిస్తుందని కూడా చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు సాయంత్రం వరకు కూడా దీని యొక్క ప్రభావం ఉంటుందని కూడా ఆయన చెప్పిన నేపథ్యంలో మంత్రి చెబుతున్నట్లుగానే ఇంకా కేసులు కొన్ని వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. వాళ్ళకి వివిధ హాస్పిటల్స్లో చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇది దీనికి కాజ్ ఆఫ్ డయేరియాకి సంబంధించి కూడా ఇంకా స్పష్టత రాలేదు. ఈరోజు కల్చర్ టెస్ట్కి సంబంధించి వాటర్కి సంబంధించిన కల్చర్ టెస్ట్ కూడా ఈరోజు సాయంత్రానికి రానుంది. ఈ నేపథ్యంలో ఆ టెస్ట్కి సంబంధించి కూడా రిజల్ట్ వచ్చినాక దాని కాజు తెలుసుకొని మరింత మెరుగైన చర్యలు తీసుకుంటామని కూడా మంత్రి చెప్పడం జరిగింది. మొత్తానికి అటు డయేరియా బాధిత ప్రాంతాల్లో అయితే ఇంకా మెడికల్ క్యాంప్స్ కొనసాగుతున్నాయి. అదేవిధంగా హాస్పిటల్స్కి పేషెంట్స్ని తరలించేందుకు కూడా అందుబాటులో 2 అంబులెన్స్ను కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. అటు నిన్న మున్సిపల్ శాఖ మంత్రి సైతం వార్డులో పర్యటించారు. శానిటేషన్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా త్రాగునీటి సరఫరాకి సంబంధించి కూడా ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడంతో పాటు అధికారులకు కూడా తగిన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఈరోజు ఉదయం నుంచి తాగునీరు కూడా అంటే ఈ గత 3 రోజులుగా కూడా తాగునీటిని బంద్ చేశారు. ఈరోజు మార్నింగ్ నుంచి మున్సిపల్ ట్యాప్స్ ద్వారా అందించడంతో పాటు అటు ట్యాంకర్స్ ద్వారా కొన్ని ఏరియాలకి తాగునీరు అందిస్తూ కూడా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు అధికారులు అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి చెప్తున్న దాని ప్రకారం ఈరోజు సాయంత్రం నుంచి కాస్త డయేరియా కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అనిల్తో శ్రీనివాస్, TV9, శ్రీకాకుళం, జీజీహెచ్.